నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం హైదరాబాద్ లోని అతిపెద్ద మేకల మండి అయిన జియాగూడలో ఉన్నాము. ఇక్కడ ప్రజెంట్ చూసుకున్నట్లయితే చాలా రకాల మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు అన్నీ ఉంటాయి. అండ్ ఇవి కూడా ఇక్కడ హోల్సేల్ లో అమ్ముతా ఉంటారు. మనకు ఎక్కడ కూడా దొరకని విధంగా ఇక్కడ తక్కువ రేట్లకి, తక్కువ ప్రైస్ కి ఇక్కడ దొరుకుతాయంట. ఒకసారి అవి ఏ ప్రైస్ లో ఉంటాయి, ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ఆ మాల్ మొత్తం ఎక్కడి నుంచి ఉంటుందో అవన్నీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి లోపలికి వెళ్దాం. అయితే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock మార్కెట్ షురూ అవుతుందంట. సో ఇక్కడికి వచ్చే మాల్ మొత్తం మహారాష్ట్రకి వెళ్ళి ప్రతి శుక్రవారం దాదాపు 200 నుంచి 250 లారీలు వస్తాయంట. ఆ లారీ నుంచి వీళ్ళు తీసుకొని ఇక్కడ నుంచి సేల్ చేస్తారు. సో ఇక్కడ నుంచి ఓవరాల్ తెలంగాణ మొత్తం పోతుంది. నమస్తేనే తాత, ఏ ఊరు మనది? నల్గొండ. ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు? నల్గొండ నుంచి ఇడికి వచ్చినావు. ఇప్పుడు ఈయనే ఉంటున్నావు మొత్తం? షేట్ కాడ జీతం ఉంటున్నావా? ఎట్లుంటది గిరాకీ? ఎట్లుంటది ఈడ గిరాకీ? అంటే దానికి గాలి బట్టి ఏ రోజు గిరాకీ ఎక్కువ ఉంటది, ఏ రోజు గిరాకీ తక్కువ ఉంటది? శుక్రవారం, శనివారం, ఆదివారం నాడు శనివారం కొనుక్కొని వేసుకొని ఆదివారం కొద్దిగా తీసుకొచ్చుకుంటారు. ఆదివారం ఒక 9 దాకా ఉంటుంది. ఏడికెళ్ళి వస్తాయి మాల్ మొత్తం? మహారాష్ట్ర, అక్కడ నాగపూర్, ఇంకా మన గణేష్ పండుగ వెళ్తే రాజస్థాన్. ఏ సీజన్ లో ఎక్కువ గిరాకీ ఉంటది ఈడ? సీజన్ అంటే మన పెళ్లి సీజన్ ఎక్కువ. పండుగలు అంటే బోనాలు, కార్తీక బోనాలు అప్పుడు, కార్తీక మాసంలో ఉండదు అప్పుడు ఉండదు. అప్పుడు కార్తీక మాసంలో అసలు గిరాకీ ఉండదు. ఏమైనా పెళ్లి సీజన్ లా బోనాల పండుగ అప్పుడు, సంక్రాంతి, దసరా పండుగల బానే ఉంటది. వస్తారా మరి? మంచిగా గిరాకీ మంచిగా వస్తుంది ఇక్కడంతా? వచ్చే పని వస్తాయి. ఏడేడికెళ్ళి వస్తారు మొత్తం కొనుక్కోబెట్టేటోళ్ళు? వస్తారు, అవసరం ఉండేవాళ్ళు ఇక్కడి నుంచే వస్తారు. ఆంధ్ర, తెలంగాణ మొత్తం నుంచి వస్తారు. కాదు, మద్రాసు బండి ఎక్కువ కొనుక్కుపోతారు. లారీ కొనుక్కోపోతారు. మద్రాసు గొర్రెల ఒక్కొక్కరు మద్రాసు నుంచి వచ్చి గొర్రెలు తీసుకోపోతారు ఈడికెళ్ళి. లారీలు తీసుకోపోతారు. వాళ్ళు ఒక్కొక్కరు 50, 70, 60 కొనుక్కుపోతారు. ఇప్పుడు ఊర్లోకెళ్ళి రైతులు తెచ్చి అమ్ముకుంటారు ఈడ? తెలంగాణ ఇబ్బంది అంటే ఇప్పుడు నేను ఊర్లో ఆసామిని నేను పెంచుకుంటా గొర్రెలను, నేను తెచ్చి అమ్ముకోవచ్చా ఈడ? వస్తారు అట్లా కూడా రైతులు? కాదు, ఇక మనం పెట్టి అమ్ముకో, సేటగా కొడుకొచ్చి సేటు అమ్మిస్తాడు. సేటే అమ్మిస్తాడు మంచిగా. చెడు ఆయన తీసుకుంటాడు, ఇస్తాడు. ఒక రోజులో ఎన్ని మేకలు, ఎన్ని గొర్రెలు అమ్ముతారు ఈడ మీరు? ఒక రోజు దానికి గాలి బట్టి ఒక్కొక్క నాడు 300 అమ్ముతాడు. 300 దాకా? నువ్వు ఊర్లో ఏం పని చేస్తుంది? ఇంటికి అప్పుడు వ్యవసాయం చేసినావు, ఆడికెళ్ళి ఈడికొచ్చి మంచిగా ఉందా మరి ఈడ? బాగా మా కొడుకులు ఉంది కానీ వాళ్ళు ఇంకా చేస్తలేరు. మా కొడుకు చిన్న కొడుకు ఏమో ఇక ధనం చేసుకుంటాడు, పెద్ద కొడుకు ఏమో అక్కడనే ఉంటాడు. ఇంకా వస్తారు సేట్లు. ఎట్లా కొంటారు? ఇట్లా ఇది జోగుతారా లేకపోతే దాని సైజ్ ని బట్టి అమ్ముతారా మీరు? జోగుడు ఏం లేదు, తూకం బట్టి అందరూ. ఇప్పుడు ఒక పిల్ల ఉంది అనుకో, 10,000, 7,000, 8,000 ఇట్లా. అంటే ఇప్పుడు ఈడేమో 10, 15,000, 8,000, 6,000 కూడా వస్తాయి. ఇవే తీసుకుపోయి అక్కడ అమ్ముకుంటారు వేరే జాగాలలో కూడా. వాళ్ళు బయట రోమి అమ్ముతాడు, మొండ మీద పోయి బయట అమ్ముకుంటారు. వాళ్ళకి కూలి మంది ఆ రోజు ఉంటారు కాబట్టి వాళ్ళకు 100 గుడ్లు అయితే ఇస్తారు. అట్లా నీకు బాగానే జీతం ఇస్తాడా మరి? తిండి ఎట్లా మరి? ఫ్యామిలీ ఎంచుకున్నావా లేకపోతే ఒక్కనే ఉంటున్నా ఈడ? భార్య, నువ్వు, ఇద్దరు ఉంటారా? సరే, నమస్తేనే తాత, మంచి మ్యాటర్ చెప్పినావు. థ్యాంక్ యూ.